హాయ్ ఫ్రెండ్స్, సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ, ఎండి అస్సన్ అగ్రిటెక్, గుండ్రెడ్డిపల్లి. ఈరోజు డేట్ వచ్చేసరికి 19 ఏప్రిల్ శుక్రవారం, ఈరోజు 2024. ఫ్రెండ్స్, ఈరోజు నుంచి అయితే మాత్రం రైతులకు సంబంధించిన నార్లు ఏమేమి కావాలో వాటి గురించి వీడియోలు వస్తుంటాయి. ఈరోజు నుంచి కూడా వ్యాపారం గురించి వస్తాయి, ప్లస్ మందుల గురించి వస్తాయి, ప్లస్ ఇంకా విత్తనాలు మన దగ్గర నర్సరీలో స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా 40 రోజులు. ఈ రోజు నుంచి వచ్చే నెల 19కి నెల అవుతుంది. వచ్చే నెల 29కి నారు ఎవరైనా సరే బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు. మీకు నా నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ చేసి మీరు దయచేసి ఎక్కువ శాతం మంది కావాల్సిన వాళ్ళు వాట్సాప్లో చేయండి. వాట్సాప్లో చాట్ చేస్తా. కావాల్సి ఉంటే నేను అవసరం అనుకుంటే కన్నా ఖచ్చితంగా కాల్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మన దగ్గర ఏ విత్తనాలు ఉన్నాయి, ఏ నార్లు కావాలి, మీకు ఏ నార్లు కావాలో బుక్ చేస్తే ఆ విత్తనాలకు సంబంధించింది ఖచ్చితంగా తెప్పించి మనం పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. మీది తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఏ ఊరైనా సరే మీ ఊరికి దగ్గరలో బస్ స్టాండ్ ఉంటే ఆ బస్ స్టాండ్కు చేర్చే బాధ్యత మాత్రం నాది. ఓకేనా ఫ్రెండ్స్? ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అన్ని విషయాలు కూలంకుషంగా ప్రతిరోజు వివరించుకుందాం. మన దగ్గర నారు వచ్చేంత వరకు కూడా అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మనకు వచ్చిన విత్తనాలను ప్రస్తుతానికి అన్బాక్సింగ్ చేద్దాం. చూపిది ఇవి టమోటా PHS 448 వచ్చేసరికి మనకు టమోటా వచ్చేసరికి సీజన్లో మనకు అన్ సీజన్లో అయితే కనుక మనం సిచ్యువేషన్ బట్టి మనము ఇది 30 పైసల కానించి దగ్గర మన దగ్గర 50 నుంచి 60 పైసలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రోజు ఎవరైనా బుక్ చేసుకునేటట్టుంటే ఇది ప్రజెంట్ అయితే మాత్రం టమోటా నారు 30 పైసలకు మనము ఈరోజు స్టార్టింగ్ రోజు కాబట్టి మనం బుకింగ్ డేట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈరోజు అన్ని రేట్ల గురించి కూడా చెప్తాను. ఖచ్చితంగా కావాల్సిన వాళ్ళు వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి. లేదంటే కనుక నా నెంబర్ స్క్రోల్ అయ్యే నెంబర్ ఖచ్చితంగా మీరు ఫోన్పే చేసి డైరెక్ట్ అయినా కానీ వాట్సాప్ నాకు స్క్రీన్ షాట్ పెడితే నేను రాసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ రోజు నుంచి టమోటా నార అయితే మనము 30 రోజులలో మనం అందించడం అనేది జరుగుతూ ఉంటుంది. మిరపనార అయితే పర్ఫెక్ట్గా 40 నుంచి 42 రోజులు ఉండాలి. ఎందుకంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి రైతులకు కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఈ టమోటా వచ్చేసరికి మనకు 1/2 కేజీ వచ్చినాయి. ఇది వచ్చేసరికి బిల్లు. మీరు అనుకున్న జెర్సీ 56 చూడండి. మనకి ఈరోజు 1 కేజీ ప్రజెంట్ విత్తనాలు పెట్టడానికి తెప్పడం అనేది జరిగింది. ఈరోజు నర్సరీ అనేది మనది ఓపెనింగ్ కాబట్టి మనము ఈరోజు జెర్సీ 56 చాలా మంది అడుగుతా ఉన్నారు. ఖచ్చితంగా కాల్ చేయండి. ఇది మొక్క వచ్చేసరికి ₹1.50 పడే అవకాశాలు, ₹1.50 మనం ఇది రేట్ అనేది ఫిక్స్ చేయడం అనేది జరిగింది. ఎవరైనా సరే కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ చేసి మీరు బుక్ చేయొచ్చు. ఎందుకంటే ఎక్కువ ఇది సేల్స్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జెర్సీ గురించి మనము సపరేట్గా ఒక వీడియో అనేది చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దీని కాపు ఏ విధంగా ఉంటుంది అన్ని నేను ఓల్డ్ వీడియోస్ చెప్పాను. మళ్ళీ కొత్తగా కూడా చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీని గురించి మనము నారు మొలకు వచ్చిన తర్వాత దీని గురించి మనము 1 వారం తర్వాత, ఎందుకంటే 1 వారంలోనే రేపైనా అయిపోయి ఉండొచ్చు బుకింగ్. మీరు బుక్ చేసే దాన్ని బట్టి నేను కూడా ఇది తెప్పించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జెర్సీ 56 చూశారు కదా. ఇది మన దగ్గర జెర్సీ 56 మనం ఒక తెప్పించడం అనేది జరిగింది. 1 కేజీ విత్తనాల వరకు. ఇది సుచిత్ర అని రవి సీడ్స్ వాళ్ళదే. మనం ఎవరైనా సరే బంగారం నాటుకోవాలనుకునే వాళ్ళు సుచిత్ర వెరైటీ సేమ్ బంగారం ఉండే అవకాశాలు. ఇది కూడా చాలా వరకు బాగుంటుందని నాకు చాలా మంది మిత్రులు చెప్పడం అనేది జరిగింది. అందుకోసం రైతులకు వైరస్ తట్టుకునే అవకాశాలు జెర్సీకి కూడా ఉంటాయి. ఏ పరిస్థితుల్లో తట్టుకోదు, అసలు ఎందుకు తట్టుకోవట్లేదు, ఎక్కడ దెబ్బతిన్నది, దాని గురించి కూడా నేను కూలంకుషంగా ఒక వీడియో అనేది చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ వీడియో వచ్చేంత వరకు ఒక 4-5 రోజులలో అన్ని విషయాల గురించి మనము మాట్లాడుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది సుచిత్ర ఫ్రెండ్స్. ఇది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు సూరజ్ 19 డైలీ చెప్పడమే తప్ప నేనైతే ఫస్ట్ టైం వింటున్నా. సూరజ్ 19 కూడా ఇది కూడా ₹1.50 మొక్క ఉంటుంది. ఎవరైనా సరే బుక్ చేసుకోవాలనుకుంటే మాత్రం బుక్ చేసుకోండి. మన దగ్గర రీజనబుల్ రేట్లతోనే మీకు దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రేట్లు విపరీతంగా మన దగ్గర ఉండే అవకాశాలు చాలా వరకు తక్కువ ఉంటాయి. రైతుకు
నేనైతే మాత్రం నాకు వేరే చేసుకొని పెంచినందుకు ఎంత మొక్క ఎంత పడుతుంది అవన్నీ నేను లెక్కేసుకొని మాత్రమే మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. డిమాండ్ ఉంటే మాత్రం ₹2 ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జూన్ ఫస్ట్ వీక్లో వర్షాలు పడతాయని చెప్తా ఉన్నారు. విపరీతంగా వర్షాలు పడితే మాత్రం మొక్క ₹2 ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రం బుక్ చేసుకున్న రేటు మాత్రమే ఇవ్వడం అనేది మనం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం ఇది ₹1.5గా నేను అయితే ఫిక్స్ చేయాలని అయితే భావిస్తున్నాను. మీరు ఏ రేటు పెడితే బాగుంటుందని కూడా నాకు వివరిస్తే దాని గురించి కూడా మనము చర్చించుకొని ఖచ్చితంగా ఇది ఈరోజు ఎన్ని ట్రేలు వస్తుంది ఎన్ని నేను బేరేజ్ చేసుకొని కూడా ఇంకా రేటు పెంచాలా తగ్గియాలనేది కూడా ఖచ్చితంగా అయితే ₹1.5కు ఈరోజు చెప్పాను కాబట్టి ఖచ్చితంగా ఈ ఉన్న మన స్టాక్ వరకు అయితే మాత్రం ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఈ మొత్తం సూరజ్ 19 ఉన్నట్టున్నాయి. ఇంకా ఎవరైనా సరే ఇంకా మనకు బంగారం వచ్చేటి ఉన్నాయి, వజ్రం వచ్చేటి ఉన్నాయి, ఇంకా VNR 145 వచ్చేటి ఉన్నాయి, డచ్ వెన్నెల వచ్చేటి ఉన్నాయి. ఇంకా ఎందుకంటే ఈరోజు స్టార్టింగ్ రోజు కాబట్టి కొంచెం మనుషులు మనం తక్కువగా సింగిల్ పర్సనే వచ్చారు కాబట్టి రేపటి నుంచి ఈరోజు ఓపెనింగ్ కాబట్టి ఫ్రైడే అనేది నాకు సెంటిమెంట్గా భావించి ఈరోజు నేను విత్తనాలు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు ఎవరైనా సరే మన ఛానల్ను చూసే వాళ్ళైనా సరే ఎవరైనా సరే సపోర్ట్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అని మన ఛానల్ అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మన షేర్ చేస్తారని అయితే నేనైతే భావిస్తున్నాను. ఖచ్చితంగా ఎక్కువ మందికి మన ఛానల్ రీచ్ అవ్వాలి. మీకు మంచి మంచి విత్తనాలు ఏదైనా సరే మీకు కావాల్సింది అది ఏదైనా సరే నాకు పరిధిలో ఉంటే ఖచ్చితంగా తెప్పించి మనం పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. మినిమం 5 ఎకరాలకు ఉంటే మాత్రం ఎటువంటి వెరైటీ అయినా సరే మనం పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ రావాలని అంటే మీరు ఖచ్చితంగా లైక్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్. మరి ఎవరైనా సరే బుక్ చేయాలని అనుకునే వాళ్ళు అది మీకు ఏ ఇతరమైనా సరే ఖచ్చితంగా ఫ్రెండ్స్ మన నర్సరీలో ఎవరైనా సరే ఇప్పుడు పెట్టించుకోవాలని అనుకునే వాళ్ళు 40 పీసులతో మనము పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. సిచ్యువేషన్ డిమాండ్ అయితే ఈ సంవత్సరం ఏమి ఉండదు. నర్సరీలు అన్నీ ఖాళీగా ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే పోయిన సంవత్సరం ఇటువంటి సమయంలో మన దగ్గర జెర్సీ నార్ అయినా సరే, సూరజ్ అయినా సరే, లేకపోతే బంగారం అయినా సరే, వజ్రమైనా సరే, VNR 145 అయినా సరే, డచ్ వెన్నెల అయినా సరే, ప్రతి ఒక్క వెరైటీ విపరీతంగా మన దగ్గర నర్సరీ నిండా ఉండేది. ఈ సంవత్సరం రైతుల దగ్గరికి వెళ్తే వర్షాలు లేవు, చాలా వరకు ఇబ్బంది పడతా ఉన్నామనే ఉద్దేశంతో ఎక్కడా కూడా రైతులు అడిగే పరిస్థితుల్లో ఎక్కడ మనకైతే కనిపించలేదు. ఎందుకంటే మంది నర్సరీ కొత్తగా రీఫిట్టింగ్ అనేది చాలా వరకు బాగా శుభ్రంగా చేశారని అయితే నేనైతే భావిస్తున్నాను. ఎక్కువ మందికి మన ఛానల్ రీచ్ రావాలంటే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కువ మంది రైతులు తెలియక ఎక్కడెక్కడంటే ఎక్కడ కొంటా ఉన్నారు. ఎందుకంటే మన దగ్గర బిల్డింగ్ అలానే ఉంటుంది, రైతుకు డెలివరీ కూడా ఆ విధంగానే ఉంటుంది. ప్రతి ఒక్క వెరైటీ మన దగ్గర దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పండు సీజన్ సరే, పచ్చి సీజన్ సరే, ఎటువంటి సందర్భాలను సరే మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో చాలా మందికి తెలుసు. మన